अन्नपूर्णे सदा पूर्णे शङ्करप्राणवल्लभे ज्ञानवैराग्यसिद्ध्यर्थं भिक्षां देहि च पार्वती माता च पार्वती देवी पिता देवो महेश्वरः बान्धवा शिवभक्तश्च स्वदेशो भुवनत्रयम् बान्धवा शिवभक्तश्च స్వదేశో భువనత్రయం. తాటంక యుగళీభూత తపనోడుప మండల అక్కడ ఉన్నాము మనము. అంటే ఏంటంటే అమ్మవారి చెవులని ధ్యానం చేయడం వల్ల ఏమవుతుంది అని చెప్తున్నారంటే, చెవులకుండే తాటంకాలు అనమాట. తాటంకాలు అంటే కమ్మలు. కమ్మలు ఎవరు మనము అనుకున్నాము, ఎవరు కమ్మలు ఎవరుగా ఉన్నారు? చంద్రుడు సూర్యుడు ఇద్దరు కలిసి అమ్మవారి చెవి కమ్మలుగా ఉన్నారు. అంటే మనకి చంద్రుడిని సూర్యుడిని చూసినప్పుడు వెంటనే ఏం గుర్తు రావాలి? అమ్మవారి కళ్ళు గుర్తు రావాలి. అమ్మవారి కళ్ళు కూడా వాళ్ళే. అంటే అన్ని ప్రపంచమంతా ఒకేసారి చూస్తూ ఉంది, సాక్షిలాగా ఉంది అమ్మ. మనం ఏం చేస్తున్నా అన్నీ అమ్మకు తెలుస్తాయి అనే స్పృహ మనం కలిగి ఉండాలన్నమాట. అదొకటి. మళ్ళీ చెవుల యొక్క కమ్మలుగా కూడా సూర్యచంద్రులు ఉన్నారు. అంటే అది కూడా గుర్తుపెట్టుకోవాలి మనం. సూర్యచంద్రుల్ని చూసినప్పుడు వెంటనే మనకేం గుర్తు రావాలి అంటే అమ్మవారి కళ్ళు, అమ్మవారి చెవులకు ఉన్నటువంటి కమ్మలు. మళ్ళీ వక్షస్థలం కూడా సూర్యుడు చంద్రుడే. వక్షస్థలం ఎలాగా అంటే సూర్యుడు చంద్రుడు వల్లే అన్ని ప్రాణులు బతుకుతున్నాయి కాబట్టి అన్ని వృక్షాలు, వృక్ష సంపద అంతా కూడా సూర్యచంద్రుల వల్లనే పుడుతున్నాయి కదా, బతుకుతున్నాయి కదా. కాబట్టి పోషణ ఎక్కడి నుంచి వస్తూ ఉంది? సూర్యచంద్రుల నుంచి. కాబట్టి అమ్మవారి వక్షస్థలం నుంచి ఏంటిది? వక్షస్థలాన్ని చూడగానే మనకి ఏం గుర్తు రావాలి? సూర్యచంద్రులు గుర్తు రావాలి అని చెప్తున్నారు అనమాట. అంటే ఏంటి? అమ్మవారు ప్రపంచాన్నంతా కూడా ఆ వక్షస్థలంతో పాలిచ్చి పోషిస్తూ ఉంది అదనమాట. కాబట్టి మాంసమయ శరీరం కాదు, దివ్య శరీరం అమ్మది అనేది మనకు గుర్తు రావాలి. కాబట్టి ఇక్కడ ఏమంటున్నారంటే చెవులను నిరంతరం దేవతలు ఋషులు చేసే స్తుతులన్నీ వింటూ ఉంటాయి చెవులు. అమ్మవారి చెవులు ఏంటి అంటే నిత్యము అందరూ అమ్మని స్తుతిస్తూ ఉంటారు కదా. మనం అందరం ఎవరైతే లలితా సహస్రనామాలు పాడుతున్నారో వాళ్ళు ఏమనుకోవాలి అంటే, ఈరోజు నేను అది ప్రాక్టికల్గా చేసి చూశాను గణపతి తర్పణం అప్పుడు. చాలా అద్భుతంగా అనిపించింది. ఏమని చెప్తారంటే మాకు గురువులు, మనం పూజకు కూర్చున్నాం అనుకో, అది మామూలు పూజ అయినా సరే, పంచోపచార పూజ అయినా సరే, మీరు అందరినీ ఆహ్వానించండి అని చెప్తారు. అందరంటే ఎవరు? గురువులు మొత్తం గురుమండలాన్నంతా ఆహ్వానించండి, ఋషులు మహర్షుల్ని ఆహ్వానించండి మీ పూజ చూడడానికి. ఇంకా మీకు ఇష్టమైన వాళ్ళు ఎవరైనా ఉంటారు కదా. ఇప్పుడు నాకు వివేకానంద స్వామి ఇష్టము, రమణ మహర్షి ఇష్టము, వాళ్ళందరినీ ఆహ్వానించాలన్నమాట. మళ్ళీ లలితా సహస్రనామానికి సంబంధించి ఎవరెవరు గొప్ప వాళ్ళు ఉన్నారో వాళ్ళందరినీ ఆహ్వానిస్తాము. అంటే రాఘవ నారాయణ శాస్త్రి గారు ఉన్నారు, మళ్ళా కంచి పరమాచార్య స్వామి వారు ఉన్నారు. ఈరోజు నేను లలితాంబిక అని నేను చెప్పాను కదా, ఏలూరులో ఒక ఆవిడ లలితా సహస్రనామాలని జీవితం అంతా అవపోషణ పట్టారు. ఆమె యొక్క చేతి కుంకుమతో ఎన్నో రోగాలు నయమయ్యేవి అని చెప్పాను కదా నేను ఒకసారి. ఆమెని ధ్యానించాను, అందరినీ రమ్మని చెప్పాను అనమాట. అది కూడా బ్రహ్మముహూర్తంలో ఈరోజు ఇంకా చాలా తొందరగా చేసుకున్నాను అనుకోకుండా. సో ఆ టైంలో వాళ్ళందరినీ ధ్యానించడం వల్ల వాళ్ళందరినీ మనము ఆహ్వానిస్తున్నాం అనమాట. నేను చేసే ఈ తర్పణాలకి, ఈ పూజకు రండమ్మా మీరందరూ, మీరు వచ్చి నన్ను ఆశీర్వదించండి, మీ యొక్క శక్తి అంతా నాకు ఇవ్వండి అని చెప్పి వేడుకొని కూర్చున్నప్పుడు ఏమైంది అంటే అసలు ఎంత అద్భుతంగా అనిపించింది అంటే వాళ్ళంతా పక్కనే ఉండి కూర్చొని చూస్తున్నారేమో అన్నంతగా అనిపించింది అనమాట. కాబట్టి మనం కూడా అప్పుడు ఏమైంది, తర్పణాలు చేస్తుంటే కళ్ళు మూతలు పడిపోతున్నాయి, ధ్యాన స్థితిలోకి వెళ్ళిపోతున్నాను. తర్పణం ఆపేశాను. ఇంకా వాటర్ ఇలా పోస్తూ చెయ్యాలి కదా పసుపు గణపతి మీదకి. పసుపు గణపతి అప్పటికే కరిగిపోయి ఉన్నారు. అయితే నేను ఇంకా అసలు అలా కూర్చుండిపోయాను అనమాట కాసేపు. అందుకే మీకు పూజ మొత్తం అయిపోయాక 7 o'clock అప్పుడు కొంచెం నేను ధ్యానం అది కంప్లీట్ చేసుకున్నాక అప్పుడు మీకు గ్రూప్లో మెసేజ్ పెట్టాను. కాబట్టి మనకి నిజంగా అందుకని మనం ఏం చేయాలి, ఈరోజు నుంచి కొత్తది మనం ఏం నేర్చుకుంటున్నాము మనమందరము అంటే, మనము ఎప్పుడైతే పూజకు కూర్చుంటున్నామో
మనకు తెలిసిన ఆ అద్భుత శక్తుల్ని, ఋషులని, మహర్షుల్ని అందరినీ, వశిష్ఠ మహర్షిని కూడా ఆహ్వానించాను, అరుంధతి దేవిని ఆహ్వానించాను, లోపముద్రని ఆహ్వానించాను. వాళ్ళందరూ బ్రహ్మముహూర్తం సమయంలో చేసుకోవడం వల్ల ఏమిటి అంటే వాళ్ళందరూ ఆ శక్తులన్నీ యాక్టివేట్గా ఉంటాయన్నమాట యూనివర్స్లో. కాబట్టి వాళ్ళందరూ నిజంగానే అక్కడ వచ్చి కూర్చుండడం వల్లనే మనకు అంత ధ్యాన స్థితి కలుగుతుంది అని చెప్తారనమాట. కాబట్టి చాలా బాగా అనిపించింది. అది చాలాసేపు చేసినట్టు అనిపించింది, కానీ చూస్తే మళ్ళీ గంటే పట్టింది. రోజు తర్పణాలకు గంట పడతా ఉంది, అంతే పట్టింది. కానీ చాలా అద్భుతమైనటువంటి ఆ ధ్యాన స్థితి కలగడము, కళ్ళెంబటి ఆ నీళ్లు రావటం అయితేనేమి, ఆత్మతత్వాన్ని అర్థం చేసుకోవటం అయితేనేమి. పసుపు గణపతి కరిగిపోయి నీళ్లలోకి వెళ్ళిపోతాడు కదా, అంటే ఏంటి, భగవంతుడు ఫస్ట్ సాకార రూపంలో ఉన్నప్పుడు మనం అర్చన ప్రారంభిస్తే నిరాకార రూపానికి వెళ్తాము, ద్వైతం నుంచి అద్వైతానికి వెళ్తాము. ద్వైతము అంటే భగవంతుణ్ణి ఒక రూపం ఉంది అని ఉపాసించాలన్నమాట. అన్ని మంచివే, ద్వైతంలో ఉన్నా మంచిదే, అద్వైతంలోకి వెళ్ళినా మంచిదే. కాబట్టి మనం ఏం చేయాలి, కాబట్టి నిరంతరము అమ్మ యొక్క స్తుతులు చేసేటువంటి దేవతలు, ఋషులు వాళ్ళందరినీ ఆహ్వానించటం వల్ల ఏమవుతుంది అంటే వాళ్ళందరూ అక్కడ పూజకు వచ్చి కూర్చుంటారనమాట. కాబట్టి ఏమంటున్నారు, అమ్మవారి చెవులు ఏం చేస్తాయంట, నిరంతరము దేవతలు, ఋషులు చేసే స్తుతులన్నీ వింటూ ఉంటాయి. అమ్మవారి తాటంకాలను ధ్యానిస్తే మన మాంగళ్యం స్థిరంగా ఉంటుంది అని చెప్తున్నారు. అది అమ్మవారి చెవులను ధ్యానించటం వల్ల ఏమవుతుంది, మన మాంగళ్యానికి రక్షణ కలుగుతుంది అనమాట. కాబట్టి ఇది మనం ఇప్పుడు తాటంక యుగళీభూత తపనోడుప మండల అనేదాన్ని మనము 108 times చేసుకున్నా కూడా మన మాంగళ్యానికి రక్షణగా ఉంటుంది అనేది మనం అర్థం చేసుకోవాలన్నమాట. కాబట్టి ఏంటి, ఎప్పుడు కూడా చెవులకి కమ్మలు లేకుండా ఉండకూడదు అని చెప్తారు. తాటంకాలు ధరిస్తే భర్త యొక్క ఆయుష్ పెరుగుతుంది. ఒక్కొక్క ఆభరణానికి ఎంతో ప్రభావం ఉంది. భర్త ఆయుష్ని కోరుకునేవారు తాటంకాలు ధరించాలి అని చెప్తున్నారు. ఋషులు ఇచ్చిన సంకేతాన్ని పరిశీలించండి అని చెప్తున్నారనమాట. కాబట్టి ఎక్కడి నుంచో మనం ఏది తెచ్చుకోనక్కర్లేదు, మనకు అన్ని లలితా సహస్రనామంలోనే ఉన్నాయి. ఒక్క లలితా సహస్రనామాన్ని పట్టుకుంటే జీవితం అంతా తరించవచ్చు అనమాట. ఇది తాటంక యుగళీభూత తపనోడుప మండల అనే దానికి అర్థము. చంద్రుడు, సూర్యుడు ఇద్దరు కూడా అమ్మవారి చెవులు కమ్ములుగా ఉన్నారు కాబట్టి వాళ్ళని ధ్యానించడం, అమ్మవారి చెవులను ధ్యానించడం వల్ల వాళ్ళిద్దరిని ధ్యానించినట్టు అవుతుంది. సూర్యుడు, చంద్రుడిని వాళ్ళు మనకు రక్షణగా ఉండి మన మాంగళ్యాన్ని రక్షిస్తారు అనేది ఇక్కడ అర్థం చేసుకోవాలన్నమాట. కాబట్టి సూర్యుడిని, చంద్రుడిని చూసినప్పుడు మనకి ఏం గుర్తు రావాలి, అమ్మవారి కళ్ళు గుర్తు రావాలి, అమ్మవారి చెవి కమ్మలు గుర్తు రావాలి, అమ్మవారి వక్షస్థలం గుర్తు రావాలి. ఆ 3 గుర్తు రావాలన్నమాట. అది అంటే అమ్మవారి కళ్ళను గుర్తు తెచ్చుకున్నప్పుడేమో సాక్షి భావంతో ఉండాలి అనుకున్నాం కదా. మనము శ్రీ విద్యలోకి వచ్చిన తర్వాత ఏం చేయాలి, మన ఇంట్లో జరిగేటివన్నీ ఒక సాక్షిలాగా అబ్జర్వ్ చేయడం మొదలు పెట్టాలన్నమాట. అంతే, రియాక్ట్ కాకూడదు. రెస్పాండ్, రియాక్ట్ అని 2 ఉంటాయి, తెలుసు కదా. రెస్పాండ్, రియాక్ట్ అంటే మనం వెంటనే అన్నదానికి బదులు ఇచ్చేసేయడం అనమాట కోపంతో. అట్లా కాకుండా రెస్పాండ్ అంటే జస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం అంతే. అవతల వాళ్ళు మనల్ని ఏదైనా ఒక మాట అన్నప్పుడు అట్లా కాదు ఇట్లా అని ఒక ప్రశాంతంగా ఎక్స్ప్లెయిన్ చేస్తామన్నమాట. కాబట్టి కళ్ళని ధ్యానిస్తే మనకు సాక్షిభావం అనేది అర్థమవుతుంది. చెవి కమ్మల్ని ధ్యానించటం వల్ల, సూర్యుడు చంద్రుడిని చెవి కమ్మల్లాగా అనుకోవడం వల్ల ఏమవుతుంది, భర్త ఆయుష్ అనేది పెరుగుతుంది. అమ్మవారి వక్షస్థలాన్ని ధ్యానించటం వల్ల మనకు పోషణ, రక్షణ ఇస్తుందన్నమాట. అది ఇందులో ఉన్నటువంటిది. కాబట్టి ఏమంటున్నారంటే తాటంక యుగళం అంటే సూర్యచంద్రులే, నేత్రములు సూర్యచంద్రులే, వక్షస్థలం సూర్యచంద్రులే. ఒకే సమయంలో నేత్రాలని, చెవులని, వక్షస్థలాన్ని కూడా భావించవచ్చు. ఎప్పుడైనా దేవతా రూపం చూసినప్పుడు అది విశ్వశక్తి రూపమని, సర్వదేవాత్మకమని, సర్వమంత్రాత్మకమనే భావన కలగాలి. ఈ మాట అమ్మవారి రూపవర్ణన అయ్యే వరకు గుర్తుపెట్టుకోవాలి. వికార భావాలు కలగకూడదు. తామస ప్రవృత్తి ఉన్నంత కాలము ఆరాధన ప్రారంభ సాధనలో దుర్భావాలు కలుగుతాయి. సాధన పెరుగుతున్న కొద్దీ ఈ దుర్భావాలు తొలగుతూ జగన్మాత దివ్య స్వరూపం అవగాహనకి వస్తుంది. ఏమాత్రం సాధన లేని వారే ఈ వర్ణనల గురించి నోటికి వచ్చినట్లు మాట్లాడుతూ కొత్త పాపాలు తెచ్చుకుంటూ ఉంటారు. కాబట్టి కొంతమంది వేరే మతాల వాళ్ళు అట్లా మాట్లాడతారు కదా, వాళ్ళకి పాపం వస్తుందన్నమాట. మీకు ఎందుకు చేతిలో అన్ని ఆయుధాలు ధరించి
నుంచి ఉంది అంటే మీరు హింసని ప్రేరేపిస్తున్నారా అట్లా అడుగుతారు వేరే మతాల వాళ్ళు. మనం అర్థం చేసుకునేది ఏంటి, ఒక్కొక్కటి చెరుకు విల్లు ఉంటే అర్థం ఏంటో తెలుసుకుంటున్నాము, అందులో పాశం ఉంటే ఏంటిదో తెలుసుకుంటున్నాము, చేతిలో పూల గుత్తి ఉంటే ఏంటిదో తెలుసుకుంటున్నాము. అవన్నీ తెలుసుకుంటున్నాం కాబట్టి మనకు అర్థమవుతుంది. ఇప్పుడు విష్ణువుకే ఉంది, శంకు ఎందుకు పట్టుకుంటాడు, అవన్నీ గద ఎందుకు ధరిస్తాడు, అవన్నీ చెడ్డవాళ్ళని వెళ్ళి శిక్షించడానికి కానీ మంచి వాళ్ళ కోసం కాదు కదా. కానీ వేరే వాళ్ళకి అవి అర్థం కావన్నమాట. ఎందుకు మీరు అన్ని ఆయుధాలు ధరించుంటారు మీ దేవుళ్ళు అని అడుగుతారు. కాబట్టి మనం తెలుసుకొని వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్పాలి. ఎక్కువ వాదించకూడదు. ఎవరికైనా ఏదైనా మన దేవతా మూర్తుల గురించి ఏదైనా మాట్లాడినా, మన మతం గురించి మాట్లాడినా నవ్వేసి ఒక నమస్కారం పెట్టి మీకు ఎంత అర్థమైతే అంత అర్థం చేసుకోండి, మాకు వేరే అర్థాలు ఉన్నాయని మనం ఏమి ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన పని కూడా లేదు, పక్కకు వచ్చేసేయాలన్నమాట అటువంటి వాళ్ళ దగ్గర నుంచి. సో వాళ్ళకు వచ్చే పాపం వాళ్ళకు వస్తూ ఉంటుంది అదనమాట. కాబట్టి ఇంక ఇక్కడ ఏమంటున్నారంటే సూర్యచంద్రులు అమ్మవారు పెట్టిన గొప్ప వ్యవస్థ, వీరి ద్వారానే మొత్తం జరుగుతుంది, వీరు లేకపోతే చూపు లేదు. నేత్రాల యందు కూడా సూర్యుడే భాసిస్తున్నాడు. అలాగే మనస్సు మరొక దృష్టి, కొంతమంది కళ్ళు మూసుకుని కూడా కనపడుతుంది అంటారు. అంతే కదా, మనం కళ్ళు మూసుకున్నా మనకు అమ్మవారి రూపం కనపడుతుంది కదా. అంటే ఇక్కడ ఎవరు చూస్తున్నారు, మనస్సు చూస్తా ఉంది అని అర్థం. అంటే అక్కడ చూస్తున్నది మనస్సు, దానికి అధిపతి చంద్రుడు. మనస్సుకి ఎప్పుడు అధిపతి చంద్రుడు అనమాట. అందుకే పౌర్ణమి రోజు మనం ఎక్కువగా ధ్యానం చేసుకోమంటాము, ఎక్కువ మంత్ర జపం చేసుకోమంటాము. ఎందుకంటే చంద్రుడు చాలా యాక్టివ్గా ఉంటాడు కాబట్టి ఆ చంద్రుడి యొక్క ప్రభావము మన మనస్సు మీద ఉంటుంది. పౌర్ణమి రోజు మనం చెడ్డ పనులు ఎక్కువ చేసామనుకో చెడు ఎక్కువ అవుతుంది అనమాట మనలో. అదే మంచి పనులు చేసాం, పుణ్యకార్యాలు చేసామనుకోండి పౌర్ణమి రోజు మంచి ఎక్కువ అవుతుంది. చంద్రుడు ఏంటంటే మనం ఎట్లా ఉంటే దాన్ని ఎక్కువ చేస్తాడనమాట. మనం చెడుగా ఉంటే చెడుని ఎక్కువ చేస్తాడు, మంచిగా ఉంటే మంచిని ఎక్కువ చేస్తాడు. అందుకని మనం ఏం చేస్తున్నాము, వెన్నెల పారాయణం చేసుకోండి, లేదంటే లలిత సహస్రనామం పారాయణం చేసుకోండి పౌర్ణమి రోజు అని చెప్తుంటాం కదా. కాబట్టి పౌర్ణమి యొక్క ఆ శక్తిని మనము జపం చేసుకోవడం ద్వారా, పూజ చేసుకోవడం ద్వారా, ధ్యానం చేసుకోవడం ద్వారా మనం చంద్రుని యొక్క శక్తిని పొందొచ్చు అనమాట. కాబట్టి మనస్సుకు అధిపతి చంద్రుడు. మన దృష్టికి సూర్యుడు చంద్రుడు ఇద్దరు ప్రధానమే. సూర్య చంద్రుడు లేకపోతే బయట చూడలేము, ఇంద్రియాలు కూడా పనిచేయవు. కాబట్టి విశ్వంలో ఉన్న సర్వదేవతలు మనలో ఉన్నారు. అమ్మవారి ఆరాధన చేసేవారి ఇంద్రియాలకు తప్పకుండా పటుత్వం ఇస్తుంది తల్లి. ఇప్పుడు చూడండి, నాకు 50+ వచ్చినాయి, మరి నేను ఎలా కూర్చోగలుగుతున్నాను, ఎలా అర్లీ మార్నింగ్ లేచి ఎలా చేయగలుగుతున్నాను తర్పణాలు అంటే ఎవరైతే అమ్మవారిని ఆరాధిస్తారో వాళ్ళకి శక్తిని ఇస్తుంది అనమాట అమ్మవారు. వాళ్ళతో చేయించుకుంటుంది. ఇంకా కొంతమంది చెయ్యాలని ఆరాటపడుతూ ఉంటుందంట. చాలా మంచి భక్తులైతే అయ్యో వీళ్ళు ఎప్పుడెప్పుడు లలిత సహస్రనామం చదువుతారా అని చెప్పి వెయిట్ చేస్తూ ఉంటుందంట. మిగతా దేవతలు కూడా అయ్యో మా మంత్రాలు వీళ్ళ నోట్లో ఎప్పుడు వింటాం మనము అని వెయిట్ చేస్తూ ఉంటారంట. మనము ఆచమనం చేసుకుంటాం కదా. ఆచమనం అంటే ఒక చిన్న ఉద్ధరణితో స్పూన్ ఉంటుంది కదా, దాంతో మనము ఐం ఆత్మతత్వాయ స్వాహ, ఐం క్లీం సౌహు అనే మంత్రం చెప్పుకుంటూ 3 సార్లు ఉద్ధరణితో వాటర్ మనం స్వీకరిస్తాము. అంటే మన నోటిని శుద్ధి చేసుకుంటున్నాం అనమాట, మంత్రం పలకటానికి అనుకూలంగా చేసుకుంటున్నాము అని చెప్తారనమాట. కాబట్టి అమ్మవారి ఆరాధన చేసేవారి ఇంద్రియాలకు తప్పకుండా పటుత్వం ఇస్తుంది తల్లి. ఇంద్రియ కార్యాలన్నీ ఆవిడవే. ఇంద్రియాల యందు ఆ దేవతలు ఉండాలి. మనలోనూ సూర్యచంద్రులు ఉన్నారు. విశ్వంలో ఉన్న సూర్యచంద్రులు ఎల్లవేళలా అమ్మవారికి సాక్షి రూపంగా ఉండి వారు చూసినవన్నీ అమ్మవారి చెవులలో చెప్తుంటారు. అదనమాట మనకి సూర్యుడిని చంద్రుడిని చూసినప్పుడు వెంటనే గుర్తు రావాలి, ఓహో నేను చేసే కార్యాలన్నీ చూస్తున్నారు, అమ్మవారి చెవి కమ్మలుగా ఉన్నారు, అమ్మవారికి వెళ్ళి చెప్తారు ఇవన్నీ అనే భావన ఉన్నప్పుడు ఏమవుతుంది, మనం తప్పు మార్గంలో వెళ్ళము. మనం ఏదైనా తప్పు చేయాలంటే కూడా మనం సందేహిస్తాం, అప్పుడు మానేస్తాం కదా. అదనమాట మనం చేసే పనులను చూసేటప్పుడు నేత్రస్థానంలో ఉన్నారు. అమ్మవారికి వినిపించేటప్పుడు అమ్మవారి చెవులకు దగ్గరికి వెళ్ళి కూర్చున్నారు. ఇది తాటంక యుగళం అంటే. ఎవ్వరూ అమ్మవారి కన్ను కప్పలేరు అదనమాట. కాబట్టి ఇది సూర్యచంద్ర సాక్షిగా ఉండేటప్పుడు నేత్రస్థానము, ఎప్పటి విషయాలు అప్పుడు అమ్మవారి చెవులో చెప్తున్నప్పుడు తాటంక స్థానము, మనల్ని పోషించేటప్పుడు వక్షస్థల స్థానము. ఇది సూర్యచంద్రులని దర్శించాల్సిన విధానము అని చెప్తున్నారనమాట. అది కాబట్టి దేనికి తాటంక యుగళీభూత తపనోడుప మండల. కాబట్టి దీన్ని మంత్రంగా ఎలా చదువుతాము అంటే
శ్రీ ముందు పెట్టాలి, నమః అనేది తర్వాత పెట్టాలి. ఏదైనా అంతే లలితా సహస్రనామంలో మంత్రం అవ్వాలి అంటే శ్రీ అనేది ఆ ముందు లైన్కి పెట్టాలి, నమః అనేది ఆ లైన్ తర్వాత పెట్టాలి. శ్రీ తాటంక యుగళీభూత తపనోడుపమండలాయై నమః. అది చేసుకుంటే, అది 108 టైమ్స్ చేసుకుంటే మన మాంగళ్యానికి రక్షణగా ఉంటుంది అని చెప్తున్నారు. ఎప్పుడైనా మన భర్త యొక్క ఆరోగ్యం కానీ, లేకపోతే ఫైనాన్షియల్ కానీ ఏదైనా ఇబ్బంది ఉన్నారు, మన భర్త ఇబ్బందిలో ఉన్నారు అన్నప్పుడు మనం ఈ నామాన్ని చేసుకోవడం ద్వారా భర్తకు రక్షణ కలుగుతుందన్నమాట. అది చెప్తున్నారు. నెక్స్ట్ నామానికి వెళ్దాం. పద్మరాగశిలాదర్శ పరిపావి కపోలభూహు. అమ్మవారి కపోలము అంటే చెంపలు అనమాట. అమ్మవారి చెంపలు ఎలా ఉన్నాయి అనేది వర్ణిస్తున్నారు. కపోలాల్లో ఎక్కువగా శంభుని తేజస్సు ఉంటుంది. ముఖంలో ఎక్కువ భాగం ఆక్రమించేవి బుగ్గలు. కపోలాలు నునుపుగా నిగ్గుతేలి ఉంటే అద్దాలతో పోలుస్తారు. చాలా నున్నగా ఉన్నాయి అనుకోండి, ఏవి మొటిమలు ఏవి లేకుండా, వాడిని అద్దాలతో పోలుస్తారు కదా. అద్దాల లాంటి చెక్కిళ్ళని లోకంలో కూడా వ్యవహారం ఉంది. అమ్మవారి ముఖంలో ఎరుపుదనం కూడా ఉంది. పద్మరాగశిలకు ఎట్లాంటి ఎరుపుదనం ఉందో పద్మరాగ మణులలో అటువంటి ఎరుపుదనం ఉందంట అమ్మవారి బుగ్గలకి. అందులో ఎర్రదనం ఉంది. మరియు పారదర్శకత అంటే ఇలా చూస్తే మొత్తం కనపడుతుంది అనమాట, ట్రాన్స్పరెంట్ గా ఉంది అని అర్థం అనమాట. అంటే అమ్మవారు ఆ పద్మరాగ శిలల యొక్క అద్దాల యొక్క సౌందర్యాన్ని ముంచిపోయి ప్రకాశిస్తున్నాయి అమ్మవారి చెక్కిళ్ళు అనేది చెప్తున్నారనమాట. అది ఇక్కడితో ఆపుతున్నాము. నవ విద్రుమ బింబశ్రీ నెక్కారి రదనచ్చద అనేది నెక్స్ట్ నామము. అంటే ఏంటి అంటే దొండపండు లాంటి పెదవుల్ని కలిగి ఉంది అమ్మ అంటే కింది పెదవిని దొండపండుతో పోలుస్తున్నారనమాట. ఇందులో మంత్రశక్తులు ఉన్నాయి అని చెప్తున్నారు. ఏకారము ఐకారము అనే మంత్రశక్తులు ఇందులో దాగి ఉన్నాయి అని చెప్తున్నారు. కాబట్టి ఇవి కూడా అంటే మంచి పలుకులు, ఎవరైనా మంచిగా మాట్లాడితే లోకమంతా ఇష్టపడుతుంది కదా. కాబట్టి మనము మంచి పలుకులు పలకాలి అంటే ఈ నామము చదువుకోవాలన్నమాట. శ్రీ నవ విద్రుమ బింబశ్రీ నెక్కారి రదనచ్చదాయై నమః. అంతవరకే ఉంది ఇక్కడ. నెక్స్ట్ నామానికి వెళ్దాం. శుద్ధ విద్యాంకురాకార ద్విజపంక్తి ద్వయోజ్వల. ఇక్కడ ద్విజ అనే పదం వచ్చింది, గమనించండి. దీని గురించి ఎక్కువగా చెప్తారనమాట. అమ్మవారి పెదవుల నడుమ నవ్వుని వర్ణించారు. నవ్వు అంటే పలువరుస కనపడుతుంది. ఇది మామూలు మంత్రం కాదు. అన్ని నామాలలోనూ బీజాక్షరాలు దాగి ఉన్నాయి. కానీ కొన్ని నామాలు చెప్పకుండా ఉండలేము. అందులో ఉన్న రహస్యాలు బయటికి తేవాల్సిందే. శుద్ధ విద్యాంకురాకార ద్విజపంక్తి ద్వయోజ్వల అంటే ఈ నామంలో సంకేతాలు దాగి ఉన్నాయి కనుక రహస్య నామాలు అన్నారు. ద్విజ పంక్తి అంటే ద్విజ అంటే రెండు, ద్వి అంటే రెండు కదా. ద్విజ అంటే బ్రాహ్మణులు అని అర్థం. ద్విజులు అంటాం కదా. అంటే ఉపనయనానికి ముందు ఒక జన్మ, ఉపనయనం తర్వాత ఒక జన్మ. ఉపనయనము అనేది చేసుకుంటారు కదా బ్రాహ్మణులు. మళ్ళీ ఏంటి, దీక్ష తీసుకునే వాళ్ళను కూడా బ్రాహ్మణులతో సమానంగా చూస్తారనమాట. ఇప్పుడు ఏదో ఒక దీక్ష, ఒక గురువు దగ్గర దీక్ష తీసుకున్నాం అనుకోండి, దీక్షకు ముందు ఒక జన్మ, దీక్ష తర్వాత ఒక జన్మ అవుతుంది. ఎందుకంటే గురువు గారంట మనకు దీక్ష ఇచ్చినప్పుడు మనకున్న పాపాలన్నీ వాళ్ళు స్వీకరిస్తారంట. వాళ్ళకున్న పుణ్యాన్ని మనకు దారబోస్తారనమాట. వాళ్ళ తపశ్శక్తిని మనకు దారబోస్తారు శిష్యుడికి. కాబట్టి మరొక కొత్త జన్మ ఎత్తినట్టు నిజంగానే ఎక్స్పీరియన్స్ అవుతాము. నిజమైన గురువుల దగ్గర మనం దీక్ష తీసుకున్నప్పుడు, నేను కూడా నిన్ననే మెసేజ్ పెట్టాను మా గురువు గారి గ్రూప్లో, మాకు నిజంగానే ఎన్ని బ్లెస్సింగ్స్ అంటే దిష్టి తగులుతుందేమో అన్నంత బ్లెస్సింగ్స్ భగవంతుడు ఇస్తున్నాడు అనమాట. మా హస్బెండ్కి రకరకాల పదవులు ఇస్తున్నాడు, రకరకాల వ్యక్తులతో పరిచయాలు ఇస్తున్నారు, ఫైనాన్షియల్ సపోర్ట్ ఇస్తున్నారు, మా ట్రస్ట్ కార్యక్రమాల్ని ముందుకు తీసుకెళ్తున్నారు. అందుకని గురువు గారికి నేను చాలా థ్యాంక్స్ చెప్పుకున్నాను అనమాట నిన్న గ్రూప్లో. గురువు గారి బ్లెస్సింగ్స్ మా ఫ్యామిలీకి ఉన్నాయి. దీక్ష తీసుకున్నప్పటి నుంచి చాలా బ్లెస్సింగ్స్ మా ఫ్యామిలీకి వస్తున్నాయి అని చెప్పాను. చాలా సంతోషించారనమాట. మరియు గణపతి తర్పణాల వల్ల కూడా చాలా అద్భుతాలు జరుగుతున్నాయి మా జీవితంలో అనేది నాకు అర్థమవుతా ఉంది. కాబట్టి అంటే దీక్షకు ముందు ఒక జన్మ, దీక్ష తర్వాత మరొక జన్మ, దాన్ని ద్విజ పంక్తి ద్వయోజ్వల అన్నారు కదా. ఇక్కడ ద్విజ అనే నామంలో ఆ అర్థం తీసుకోవాలి అని చెప్తున్నారనమాట. ద్విజ పంక్తి అంటే పలు వరుస. సాధారణంగా దంతాలు మొదట వచ్చి మళ్ళీ వయసు పరిగాక ముందుకు పోయి మళ్ళీ వస్తాయి. ద్విజ అని దంతాలకు పేరు. ఉపనయన సంస్కారం కలిగిన వారిని ద్విజులు అంటారు. బ్రాహ్మణులను ద్విజులు అంటారు. ద్విజ అని దంతాలకు పేరు. ఉపనయన సంస్కారం కలిగిన వారిని ద్విజులు అని పేరు. దీక్ష పొందక పూర్వం ఒక జన్మ, దీక్ష పొందిన తర్వాత మరొక జన్మ
అది గుర్తుపెట్టుకోవాలన్నమాట. మనము ఎప్పుడైతే దీక్ష తీసుకున్నామో గురువు దగ్గర, వేరే జన్మ ఎత్తాము, మనం ట్రాన్స్ఫార్మ్ అవుతున్నాము, రోజు రోజుకి మన జీవితంలో మార్పులు వస్తున్నాయి, మన పర్సనాలిటీలో మన అన్నీ కూడా కోపం తగ్గిపోవడం, ఇట్లా నేను చాలా చెప్పాను కదా, అట్లా ఒక్కొక్కరిలో ఒక్కొక్క మార్పులు వస్తుంటాయి అనమాట. మంత్రజపం స్టార్ట్ చేస్తే కూడా మనలో మార్పులు వస్తాయి, అంటే చాలా శ్రద్ధగా చేసుకున్నప్పుడు, భక్తితో చేసుకున్నప్పుడు అనమాట. కాబట్టి ఇది ఇక్కడ అంటా ఉండేది. శుద్ధ విద్య అంటే శ్రీ విద్య అని అర్థం అనమాట. దీక్షితులైన వారిని కూడా ద్విజశబ్దం చెప్పుకోవచ్చు. సర్వ వర్ణస్తులకి అమ్మవారి దీక్ష వారి వారి పద్ధతులను అనుసరించి ఉంటుంది. ద్విజ అంటే దీక్ష పూర్వము, దీక్ష తర్వాత జన్మ అని చెప్పవచ్చు. వేదవేత్తలు అని కూడా అర్థం అనమాట, వేదాలు తెలిసి ఉన్న వాళ్ళు. శుద్ధ విద్య అంటే మొలకల వలె పలువరుస కలిగినది అని, ఒక దొండ పండులాగా పెదవులు ఉన్నాయని చెప్తున్నారు. మళ్ళా అవి దంతాలేమో ఒక మొలకలు, చిన్న మొలకలు ఎలా ఉంటాయో అలా ఉన్నాయి అని చెప్తున్నారు అనమాట. శుద్ధ విద్య అమ్మవారి నవ్వు, అది అనమాట. మనకి అమ్మ ఏదైతే మనం శ్రీ విద్య నేర్చుకుంటున్నామో అది అమ్మవారి యొక్క నవ్వు రూపంలో కూడా ఉంటుంది. అమ్మవారి నవ్వు చూస్తే మనకు జ్ఞానం రావాలి, అదనమాట. ఇప్పుడు ఫోటోలో చక్కగా నవ్వుతూ ఉంటుంది కదా అమ్మ, ఆ నవ్వుని చూసి మనం ఆ నవ్వుని ధ్యానించడం వల్ల కూడా మనకి జ్ఞానం వస్తుంది అని చెప్తున్నారు. ఆ పళ్ళు శుద్ధ విద్య యొక్క అంకురం వల్లే ఉన్నాయి. అంకురం అంటే మొలకలు. అమ్మవారి ముఖము వాగ్భవ కూటము. వాగ్భవ కూటము అంటే సరస్వతి కూటము అని అర్థం అనమాట. అమ్మవారి ముఖాన్ని మాత్రమే ధ్యానం చేస్తే ఏంటి, జ్ఞానం వస్తుంది అనమాట. అది సరస్వతి దేవికి ప్రతిరూపము. మనకి స్నానం చేసేటప్పుడు కూడా ఓం సరస్వత్యై నమః అని ముఖం మీద నీళ్లు చల్లుకోమంటారు అనమాట. మాకు స్నానం చేసేటప్పుడు ఓం లక్ష్మీ నమః అని వక్షస్థలం మీద నీళ్లు చల్లుకోమంటారు. ఓం పార్వత్యై నమః అని పొట్ట కింది భాగం మీద నీళ్లు చల్లుకోమంటారు అనమాట. అది కూడా ఇప్పుడు తర్పణాలు చేసినప్పుడు పసుపు నీళ్లు వస్తాయి కదా, ఆ పసుపు నీళ్ళని సపరేట్గా తీసి పెట్టుకొని ఆ పసుపు నీళ్లు కొన్ని కలుపుకొని ఆ వాటర్లో స్నానం చేయమంటారు అనమాట. సో కాబట్టి ప్రతిదానికి ఒక వేద పరంగా ఒక అర్థం అనేది ఉంటుంది. కాబట్టి ఐం సరస్వత్యై నమః, శ్రీం లక్ష్మీ నమః, క్లీం పార్వత్యై నమః అని అనుకొని మనము ఆ నీళ్లు చల్లుకొని మనమే ఒక శ్రీచక్రం లాగా అనుకొని మనమే అమ్మవారిగా అనుకొని ఆ స్నానం చేయడాన్ని దేనిగా అనుకోవాలంటే అభిషేకం చేసుకుంటున్నట్టు, మనం ముందు అభిషేకం చేసుకుంటున్నాం అనమాట. స్నానం చేయడము అంటే అభిషేకం చేసుకోవడము అన్నట్టుగా భావించుకుంటే ఏమవుతుంది, మెల్లగా మనకు దివ్య గుణాలన్నీ వచ్చేస్తాయి అనమాట. ఇంట్లో వాళ్ళు ఎవరైనా కూడా ఆ పసుపు నీళ్లతో స్నానం చేయొచ్చు, పిల్లలు చేయొచ్చు, మన భర్త కూడా ఎవరైనా కూడా ఆ పసుపు నీళ్లు ఉపయోగించుకొని చేసుకోవచ్చు. తల మీద కూడా చల్లుకోవచ్చు, తీర్థం లాగా కూడా తీసుకోవచ్చు అనమాట. గణపతి తర్పణాల యొక్క వాటర్ని అలా ఉపయోగించుకుంటాం అనమాట. కాబట్టి మరొక అర్థంలో షోడశీ విద్యని శుద్ధ విద్య అంటారు. అదే బ్రహ్మ విద్య, 16 అక్షరాల మహామంత్రము. 16 అక్షరాలు ఉంటాయి కాబట్టి దాన్ని షోడశి అంటారనమాట. పైన పలు వరుసలు 32 కదా మొత్తము, పైన 16 కింద 16 ఉంటాయి కదా. అంటే మీరు లలితా సహస్రనామంలో ప్రతి లైన్లో కూడా మీరు గమనిస్తే 16 అక్షరాలు ఉంటాయి. అంటే ఏమని అర్థము, షోడశి విద్య, లలితా సహస్రనామమే శ్రీ విద్య అనేది మనం అర్థం చేసుకోవాలన్నమాట. ప్రసిద్ధి చెందిన పంచదశి విద్యకు ఒక బీజాక్షరం కలిపితే షోడశి అంటారు. ముఖం నుండే శబ్దాలు రావాలి, నోటి నుంచి వచ్చే ఆ మంత్ర విద్యయే అమ్మవారి దంతాలుగా కనపడుతున్నది. 16 అక్షరాలే అమ్మవారి దంతాలు వరసు. ఈ 16 అక్షరాలు ప్రతిదానిలో ఉన్నాయి కదా. మన లలితా సహస్రనామంలో ప్రతి లైన్లో కూడా 16 అక్షరాలు ఉన్నాయన్నమాట. ఇక్కడ ఏం చెప్తున్నారంటే దత్తాత్రేయుల వారు దత్తాత్రేయ సంహిత అని అమ్మవారి విద్య గురించి అద్భుతమైన గ్రంథాన్ని రచించారు. దత్తాత్రేయులు దక్షిణామూర్తి హయగ్రీవ స్వామి కలిపి చెప్పిన విద్యయే శ్రీ విద్య. 18,000 శ్లోకాలతో దత్తాత్రేయ సంహిత రచించారు దత్తాత్రేయుల వారు. ఆయనను గురువుగా స్వీకరించి ఉపదేశం పొంది మొత్తం అమ్మవారి అనుగ్రహాన్ని ఉపాసనా ఖండం నుంచి జ్ఞానఖండం వరకు ఇచ్చారు పరశురాముడు. సో దత్తాత్రేయుల వారి దగ్గర నుంచి పరశురాముడు స్వీకరించారు. ఈ శ్రీ విద్య అనేది పరంపరగా వస్తుందన్నమాట, భగవంతుని దగ్గర నుంచే వచ్చింది. అది మనం అర్థం చేసుకోవాలన్నమాట. కాబట్టి ఏంటి, దాని జ్ఞానంతో అనుభవంలోకి వెళ్ళిపోయాడు పరశురాముడు. దత్తాత్రేయునికి గొప్ప శిష్యుడు. పరశురాముడు దత్తాత్రేయుల వద్ద శ్రీ విద్యా రహస్యాలు తెలుసుకున్నారు. దాన్ని ఏమంటారు అంటే త్రిపుర రహస్యం అనేటువంటి గ్రంథం అనమాట. శ్రీ విద్యకు సంబంధించిన గ్రంథాలు దగ్గర పెట్టుకుంటే తెలుసుకోవటానికి జీవితం సరిపోదు. కాబట్టి మనం ఈ పుస్తకం, ఇప్పుడు నేను ఏదైతే చెప్తున్నానో శ్రీ లలితా విద్య అనే పుస్తకము సామవేదం గారు రచించింది. ఆయన చెప్పిన ప్రవచనాల నుంచే దాన్నే బుక్గా
తయారు చేశారనమాట గ్రంథంగా. ఆయన ఎన్నో గ్రంథాలన్నీ చదివి అందులో ఉన్న మెయిన్ పాయింట్స్ని తీసుకుని తాను ఉపాసన చేసి తను చెప్పుకుంటూ వచ్చారనమాట. కాబట్టి నేను కూడా ఏం చేస్తున్నాను, సామవేదం గారు చెప్పిన పుస్తకాన్ని చెప్తూ మీకు లాస్ట్లో ప్రాక్టికల్గా ఉండాలనే ఉద్దేశంతో శ్రీ గురుకరుణామయ్య గారు, మా దీక్ష గురువులు ఎవరైతే ఉన్నారో వారు చెప్పినటువంటివి కూడా మీకు చదివి వినిపిస్తున్నాను. అది ప్రాక్టికల్ అప్రోచ్గా ఉంది. కాబట్టి శ్రీ విద్యకు సంబంధించిన గ్రంథాలు మన దగ్గర పెట్టుకుంటే జీవితమే సరిపోదనమాట అవన్నీ తెలుసుకోవటానికి. అందులో కొన్ని గ్రంథాలు చదువుకున్నా చాలు, మరి పుట్టే అవసరం రాదు. చూడండి, జన్మరాహిత్యం వస్తుంది. ఇప్పుడు ఎవరైతే ఈ లలిత విద్య క్లాసెస్ వింటున్నారో వాళ్ళకు కూడా మోక్షం వస్తుంది అనేది చెప్తున్నారు. అదనమాట. అందుకని శుక్రవారం క్లాస్ని ఆషామాషిగా తీసుకోవద్దండి. చక్కగా ఒక దగ్గర కూర్చొని దీపం కావాలంటే దీపం వెలిగించుకొని, ధూపం వెలిగించుకొని కూర్చొని చక్కగా వింటే ఏమవుతుంది అంటే నిజంగా మోక్ష స్థితికి మనం వెళ్తామన్నమాట. అట్లా నేను ఇక్కడ దేవుడి గదిలో కూర్చొని చెప్తుంటాను. మధ్యలో ఎవరో వస్తారన్నా కూడా చాలా ఇబ్బందిగా ఫీల్ అయ్యాను. సరే చూద్దాం, మా అమ్మ ఎలా చేస్తుందో చూద్దామని వచ్చానమాట. కాబట్టి మళ్ళా పుట్టే అవసరం రాదు ఒక గ్రంథాన్ని చదువుకున్నా. ఇప్పుడు ఈ శ్రీ లలితా విద్య అనేది ఒక పెద్ద గ్రంథం, 1400 పేజీలు ఉంది. దీన్ని నేను 2 సార్లు చదివి అప్పుడు ధైర్యం వచ్చిన తర్వాత అప్పుడు క్లాసెస్ చెప్పడం స్టార్ట్ చేశాను. అంతకుముందు 2 సార్లు స్టార్ట్ చేసి విరమించుకున్నాను, నా వల్ల కాదేమో అని చెప్పేసి. ఒక అర్హత అనేది రావాలన్నమాట. అది క్లాస్ చెప్పాలి అంటే లలితా సహస్రనామాల గురించి, అది నా ఫీలింగ్. ఊరికే ఏదో చదివేసి చెప్పేస్తామంటే అది వేరు కాదా. కాబట్టి ఏమంటున్నారు, దత్తాత్రేయ సంహితను పరశురాముల వారు ఉపదేశంగా పొంది అనుష్ఠానం చేసి 6000 శ్లోకాలతో రచించారు. దాని పేరే పరశురామ కల్పసూత్రం అని పేరు. ఇప్పుడు మా గురువు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పరశురామ కల్పసూత్రాన్ని తీసుకుని చెప్తారనమాట. అంటే పరశురామ కల్పసూత్రము అనేది శ్రీ విద్య ఒక అంగం అనమాట. దాన్ని అర్థం చేసుకుని దాంట్లో ఉన్న పద్ధతి ప్రకారమే మాకు బోధిస్తారు. అదనమాట. దక్షిణాచారము, వామాచారము అలా రకరకాలు ఉంటాయి, కౌళాచారము అలా రకరకాల గురువులు రకరకాలుగా బోధిస్తారు శ్రీ విద్యని. కాకపోతే ఆథెంటిక్గా ఉండేవాళ్ళు పరశురామ కల్పసూత్రం నుంచి బోధిస్తారు. దక్షిణాచారము, కౌళాచారం అవి మంచిది. వామాచారం అనేది మంచిది కాదు. వామాచారం అంటే ఏంటంటే చేతబడులు, ఇట్లా రకరకాలు అంత బ్యాడ్ వేస్లోకి వెళ్ళిపోతారనమాట వాళ్ళు. అవి మనము కొన్ని స్టేట్స్లో అవి కూడా ఉన్నాయి, కానీ మనం వాటి జోలికి మనం ఎప్పుడు వెళ్ళకూడదు అనమాట. అంటే ఏంది, ఏవో శక్తులు, అతీంద్రియ శక్తులు వస్తాయని చెప్పేసి వాళ్ళు శ్మశానంలో వెళ్ళి సాధనలు చేయడము, రకరకాలు మాంసం తినడము, మద్యం సేవించటము, ఇలా రకరకాలు చేస్తారు. అవన్నీ తామసికులు చేసేటువంటి ఆచారాలు అనమాట. అవి వాటి జోలికి మనం ఎప్పుడు కూడా వెళ్ళకూడదు. దక్షిణాచారం అంటే మంచి పద్ధతులు. సో పరశురామ కల్పసూత్రం నుంచే చెప్తారు. మా గురువులు చెప్పేది కూడా పరశురామ కల్పసూత్రం ద్వారా వచ్చినటువంటి గురు పరంపరలోనే మాకు చెప్తున్నారనమాట. కాబట్టి గురు పరంపర ఎక్కడి నుంచే ఉంది అనేది మనకు ఇంపార్టెంట్ అనమాట. చూడండి, గణపతి మంత్రం వచ్చిందా శ్రీ విద్యలో. కాబట్టి గణపతి మంత్రాన్ని అంత ఈజీగా ఆషామాషిగా తీసుకోవద్దు ఎవరు కూడా. గణపతి మంత్రం ఉపాసన చేస్తున్నారు మీరు అంటే శ్రీ విద్య ఉపాసనలోకి మీరు వచ్చేసారని అర్థం అనమాట. అది సౌభాగ్య విద్య, వారాహి విద్య, తిరస్కరిణి విద్య, లోపాముద్రా విద్య, తురీయ విద్య, ప్రసాద విద్య, పరాప్రసాద విద్య, షోడశీ విద్య, పరావిద్య, పరాషోడశీ విద్య, మహాపాదుకా విద్య, ఇలా వశిష్ఠుడు చెప్పినటువంటి శ్రీ విద్యలో ఇవి ఉన్నాయి అని చెప్తున్నారు. కాబట్టి ఈ విద్యలలో మళ్ళీ శివశక్తి భాగాలు ఉన్నాయి. అంటే ఏంటి, శివుడి యొక్క శక్తి మంత్రాలు ఏమిటి, శక్తి అంటే అమ్మవారు, శక్తి యొక్క మంత్రాలు ఏమిటి అనేది సపరేట్గా ఉంటాయి. ఇప్పుడు శ్రీచక్రాన్ని మనం ఉపాసన చేసేటప్పుడు కూడా శివుడి భాగాలు వేరే ఉంటాయి, అమ్మవారి భాగాలు వేరే ఉంటాయి అన్నమాట. ఇద్దరు కలిసి ఉండేదే శివశక్త్యాయుక్తం యది భవతి అంటారు కదా. కాబట్టి ఇద్దరిని కలిసే ఉపాసన చేస్తాం. అందుకే నేను ఎప్పుడైనా 90 days లలితోపాసనలో కూడా మనం ఏం చెప్పాము, శివలింగాన్ని తెచ్చుకొని శివుడికి అభిషేకం చేస్తూ అమ్మవారిని కూడా అర్చించమని చెప్పాం కదా. అమ్మవారికి అలాగే ఇష్టం అనమాట. శివుడిని మనము వదిలేసుకోకూడదు, ఇద్దరిని కలిపి అర్చన చేయాలన్నమాట. ఇక్కడ ఏమంటున్నారు చూడండి, అమ్మవారి యొక్క 32 దంతాలని వశిష్ఠాగమం చెబుతుంది. ఇందులో ఏది ప్రమాణం అంటే అన్నీ స్వీకరించవచ్చు. ఉపాసకునికి శాస్త్రానికి మధ్య ఉండేవారే గురువు. అది
గురువు ఎందుకు మనకు ఉండాలి అంటే చాలా అనంతంగా ఉంది. శ్రీ విద్య గ్రంథాలు చాలా ఉన్నాయి. ఒక్కొక్క గురువు ఒక్కొక్క పద్ధతిలో చెప్తారు. మనం ఏది తీసుకోవాలి ప్రమాణంగా అనేది మనకు భయం వేస్తుంది కదా. రకరకాలు చెప్తుంటారు కాబట్టి ఏది ఫాలో అవ్వాలో అర్థం కాదు. కొంతమంది యూట్యూబ్లో రకరకాలు చేసేస్తూ ఉంటారు. గురువులు కాకపోయినా మనం అసలు దాని గురించి చెప్పకూడదు అనమాట. మనకి ఎంతో అర్హత, ఎన్నో ఏళ్ళు, ఒక 10 ఏళ్ళు, కొన్ని ఏళ్ళు చేసిన తర్వాత అప్పుడు గురువు మనకు అనుగ్రహించి మనల్ని వెళ్ళి చెప్పు అంటే అప్పుడు మనం వెళ్ళి చెప్పాల్సి వస్తుంది అనమాట శ్రీ విద్య గురించి. గురువులాగా నేను చెప్పడం లేదు, ఒక సాధకుడిలాగా మీకు చెప్తున్నా, మీరు కూడా చేసుకోవచ్చు అని, అలా చెప్పచ్చు అని చెప్పారనమాట. కాబట్టి ఇక్కడ ఏమంటున్నారంటే అన్ని విద్యల్లాగే కలి ప్రభావం చేత కలి కల్మషాల నుంచి బయటపడటానికి పనికొచ్చే శ్రీ విద్యలో కూడా వాద వివాదాలు ఎక్కువైపోయాయి. ఎవరైనా భక్తిగా వారు గురువు చెప్పిన పద్ధతిని ప్రకారం అనుష్ఠానం చేస్తుంటే ఎవరో మధ్యలో వచ్చి మీ సంప్రదాయం మంచిది కాదు అని అంటారు. ఇంకొకరు వచ్చి వాదిస్తూ ఉంటారు. ఒకరు వేరొకరిని నిందించడం కూడదు. ఎవరి సంప్రదాయం వారికి శిరోధార్యం. కాబట్టి ఎవరి గురువు ఎలా చెప్తే అలా నడుచుకొని ఆ సాధన చేసుకోవాలి అని చెప్తున్నారనమాట. ఎవరి సంప్రదాయాన్ని వారు అనుకరిస్తూ ఇతర సంప్రదాయాలని గౌరవించడమే అసలైన సాంప్రదాయం. కాబట్టి శ్రీ విద్యలో దక్షిణాచారము రకరకాలు ఉన్నాయి కదా, కౌళాచారం, అవన్నీ మనం నేర్చుకునే పద్ధతి దక్షిణాచారం అనమాట. దక్షిణాచారము ఇది కూడా పరశురామ కల్పసూత్రం ప్రకారం నేర్చుకుంటున్నాం మనం. దత్తాత్రేయుల వారి నుంచి పరశురాముల వారికి వచ్చింది. పరశురాముల వారి నుంచి మిగతా గురువులందరూ స్వీకరించారనమాట. ఎవరి సాంప్రదాయం వారికి శిరోధార్యము. ఎవరి సాంప్రదాయాన్ని వారు అనుసరిస్తూ ఇతర సాంప్రదాయాలని గౌరవించడమే అసలైన సాంప్రదాయము. ఎంతవరకైతే సాధనలో బాహ్యం ఉంటుందో అంతవరకు రాజసమే. బాహ్యము అంటే కేవలం బాహ్యంగా పూజలు చేస్తుంటాం, మనకు అనుభూతులు ఏమి జరగవన్నమాట. సాధన బాహ్యంగా ఉన్నంత వరకు మనది రాజసికమైనటువంటి సాధన అంటారనమాట. అయితే సాత్వికానికి వెళ్ళటానికి ఏదో ముందు బాహ్యం చేస్తున్నారు. అలా చేస్తున్నప్పుడు మరింత రాజసం పెంచుకొని తామసంలోకి దిగిపోయి వాద వివాదాల్లోకి వెళ్తే సాధకుడు అయోమయం అయిపోతాడు. అది కాబట్టి మనం ఎప్పుడైతే వాదాలు వివాదాలు చేస్తున్నామో అంటే మనం రాజసికం నుంచి తామసికంలోకి వచ్చేసాము అని అర్థం అనమాట. అందుకే నేను ఎప్పుడైనా ఎవరైనా కొంతమంది పెడుతుంటారు ఏవైనా వీడియోలు ఏవైనా పెట్టి దీన్ని ఎలా చెప్తారండి మీరు అంటే నేను ఎవరికి ఆన్సర్ చెయ్యను అనమాట. నా పూజ ఏంటో, నా పద్ధతి ఏంటో, నా గురువు గారు చెప్పిన పద్ధతిలో నేను వెళ్తుంటాను అంతవరకే. వేరే వాళ్ళందరూ వచ్చి అక్కడ ఇలా ఉంది ఇక్కడ అలా ఉంది అని చెప్పి వాదిస్తూ కూర్చుంటే వాళ్ళందరికీ మనం సమాధానం చెప్పటం వల్ల అదంతా మనం తామసికంలోకి వెళ్ళినట్టు అనమాట. కాబట్టి ఒకటే తెలుసుకోండి, మీరు ఏ భగవంతుని నమ్ముతున్నారో ఆ భగవంతుని తత్వాన్ని ఎలా అర్థమైతే అలా అర్థం చేసుకుని ముందుకెళ్తూ ఉండడమే, అంతే. గురువు లభించే వరకు భగవంతున్నే గురువుగా అనుకుని ముందుకు వెళ్ళటం, అంతే. ఇప్పుడు నాలాంటి వారు ఏంటి, మీకు కొంత మాకు తెలిసింది కొంత పంచుకుంటున్నారనమాట. అలా పంచుకోవటం అమ్మవారికి ఇష్టం కాబట్టి గురువులు కూడా అలా నిర్దేశించారు కాబట్టి పంచుకుంటున్నాం అంతవరకే అనమాట. కాబట్టి శాస్త్ర బాహుళ్యం పెరిగే కొద్దీ అయోమయం పెరిగిపోతుంది. శాస్త్రానికి సాధకునికి మధ్య ఉండాల్సిన వారు గురువు అనమాట. అది కాబట్టి మనకి పుస్తకాలు ఎక్కువ ఉండే కొద్దీ కన్ఫ్యూజన్ ఎక్కువైపోతుంటుంది. ఆ పుస్తకంలో ఇలా చెప్పారు, ఈ పుస్తకంలో ఇలా చెప్పారు, అన్నీ కరెక్టే, ఎవరి గురువు ప్రకారం వాళ్ళు వెళ్ళండి అని చెప్తున్నారనమాట. శాస్త్రాలు అనేకం కనుక గురువు అవసరం వచ్చింది. గురువు గారు శాస్త్ర పద్ధతిలో ఉన్న ఒక పరంపరని అనుసరించి చెప్తారు. ఆ ఉపాసనా బలం చేత అమ్మవారు అతనికి స్ఫురింపజేస్తారు. అది ఇప్పుడు మా గురువు గారు కూడా లలితా సహస్రనామాలు మీనింగ్ చెప్పేటప్పుడు అలా చెప్పేస్తూ ఉంటారు. నాకు నోట్స్ రాసుకోవటానికి కూడా మనకు కుదరదు అనమాట, అంత బాగా చెప్తా ఉంటారు. కాబట్టి ఇంత పెద్ద గ్రంథాన్ని రచించగలిగారు ఆయన ప్రవచనం నుంచి అంటే ఆయన ఎంత ఉపాసన చేస్తాడు చెప్పండి. ఆయన ప్రవచనాలు చెప్పేటప్పుడు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఉపాసన చేసి అప్పుడు వచ్చి చెప్పేవారంట. అదనమాట. కాబట్టి నేను కూడా అంతే, శుక్రవారం నేను ఎక్కువ ఎవరితో ఫోన్లలో మాట్లాడను. సాయంత్రం వరకు కూడా నోట్స్, నేను ఇప్పుడు గురుకర్ణమయ్య గారు నోట్స్ రాసుకున్నా కూడా శుక్రవారం మాత్రమే రాస్తాను అనమాట. ఆ వీడియోలు ఎప్పుడు విన్నా కూడా వాకింగ్లో అంతా వింటుంటాను, కానీ నేను నోట్స్ రాసుకునేది మాత్రం శుక్రవారం రోజు మాత్రమే రాసుకుంటాను. అంటే దాన్ని అంత పవిత్రంగా చూస్తున్నాం అనమాట. ఆ నోట్ బుక్ని కూడా అంత పవిత్రంగా చూస్తాము అని అర్థం అనమాట. అందులో నుంచి మీకు చెప్తాను కాబట్టి మీకు ఎంతో కొంత వెళ్ళాలి కదా. కాబట్టి నేను కొన్ని నియమాలు పెట్టుకొని చేస్తానన్నమాట. మంత్రం ఇచ్చేసారని చెప్పేసి దాన్ని చాలా జాగ్రత్తగా భద్రపరచుకోవాలన్నమాట. గుండెల్లో దాని యొక్క శక్తి అంత ఉంటుంది. ఇప్పుడు మనం ఏదైనా ఒక బంగారు ఆభరణాన్ని ఎలా భద్రపరచుకుంటాం, బీరువాలో జాగ్రత్తగా భద్రపరచు, ఎలా పడితే ఎక్కడ పడితే అక్కడ పడేస్తామా, దాన్ని లేదు కదా. అంతకంటే విలువైంది మంత్రం అనమాట. కాబట్టి ఒక మంత్రం మీ దగ్గరికి వచ్చింది అంటే దాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత మనదే అనమాట.
కాబట్టి మన గురువు గారి సాంప్రదాయాన్నే ఆయన చెప్పిందే శిష్యుడు పాటించడమే. మన గురువుగారి సాంప్రదాయాన్నే మనం అనుసరించాలి. మన గురువే మనకు దక్షిణామూర్తి. అమ్మవారి అనుగ్రహం కావాలంటే సాధకులైన వారి దృష్టి ఇలా మారాలని చెప్పడం జరుగుతోంది. అమ్మవారి నోటి ధ్యానం ఎంతోసేపు ఉండాలి. అమ్మవారి నోరు చూసుకుంటూ ధ్యానం చేయాలని చెప్తున్నారు. అంటే నోట్లో ఏమున్నాయి, దంతాలు ఉన్నాయి కదా, పైన 16 కింద 16. మనం లలితా సహస్రనామాల్లో కూడా ఒక లైన్లో 16 కింది లైన్లో 16 ఉన్నాయి. కావాలంటే వెళ్ళిన తర్వాత లెక్క పెట్టుకోండి. కాబట్టి ఆ దంతాలు, ఆ చిరునవ్వు చుట్టూ ఉన్న పెదవులు చెప్పి తర్వాత అమ్మ వేసుకునే తాంబూలం పరిమళాన్ని వర్ణిస్తున్నారు. పలుకులు మాత్రమే కాకుండా అమ్మవారి నోటిలో కూడా పరిమళం ఉంది. అసలు వాక్కులకు పరిమళం ఉండాలి. పరిమళం అంటే ఇప్పుడు మనం మాట్లాడితే అవతల వాళ్ళకి వినసొంపుగా ఉండాలి. చాలా గట్టిగా మాట్లాడడం కానీ అట్లా చేయకూడదు అనమాట. మనం నిజంగా ఉపాసన చేసినప్పుడు మన గొంతు స్థాయి కూడా తగ్గిపోతుంది. మనకు గట్టిగా మాట్లాడాలని అనిపించదు అనమాట. కాబట్టి పరిమళము అంటే మనం మాట్లాడితే అవతల వాళ్ళకి సంతోషం కలగాలి, అట్లా ఉండాలి మన మాటలు అని చెప్తున్నారు. పరిమళం అంటే ఇక్కడ సువాసన అని మాత్రం అర్థం కాదు, సంస్కారము, కీర్తి అని అర్థము. అమ్మవారి శరీరంలోకి ప్రజాపతులు దంతాలుగా వచ్చారు. దంతాలను భావం చేశామంటే ప్రజాపతుల శక్తులన్నిటికీ నమస్కారం చేసినట్లే. ప్రజాపతులు అంటే మనల్ని ఎవరెవరైతే పరిపాలిస్తున్నారో అష్టదిక్కులు వీళ్ళందరూ ఉన్నారు కదా, వాళ్ళందరూ అమ్మవారి దంతాల్లో ఉన్నారు అని చెప్తున్నారు అనమాట. అమ్మవారి కాళ్ళ దగ్గర వేదాలు పాదధూళిలాగా ఉన్నాయి అని చెప్తారు. కాబట్టి అమ్మవారి పాదాలని ఎవరైతే పట్టుకుంటారో వాళ్ళు ఇంకా జ్యోతిష్యాలు, గ్రహాలు అవన్నీ చూసుకోవాల్సిన పని లేదు అని చెప్తారు. కాకపోతే ఆ ధైర్యం మనకు ఉండాలి. మీరు కూడా ఇప్పుడు దిష్టి తీసిన ఏదైనా నిమ్మకాయలను ఏదో తొక్కారు, భయపడకూడదు. అరే నాకేంటి, నేను అమ్మని పట్టుకున్నాను, ఇవేం చేస్తే నన్ను అనుకోవాలన్నమాట. అంత ధైర్యం మనకు రావాలి. అంత ధైర్యం వచ్చే వరకు అమ్మని మనం ప్రేమిస్తూ ఉండాలి. అంత గాఢంగా అమ్మ ప్రేమలో మనం మునిగిపోవాలన్నమాట. ఇది విరాట్ విగ్రహంగా చెప్పటము ఇది అనమాట. ఇలా ధ్యానించాలి. నేను ఎప్పుడు రామకృష్ణ మఠంకి వెళ్ళినా ఒక 2-3 చిన్న పుస్తకాలు 15 రూపీస్ ఉంటాయి కదా, నాకెందుకు అదొక పిచ్చి అనమాట. లలితా సహస్రనామాల పుస్తకాలు ఎక్కువగా ఉన్నట్లలా దాని శక్తి వస్తూనే ఉంటుందంట. ఆ పుస్తకాల్లో ఉన్న బీజాక్షరాల నుంచి శక్తి వస్తూ ఉంటుందంట. నా దగ్గర అలా అట్టి పెట్టుకొని ఉంటాను. పెద్ద పుస్తకాలు కొన్ని, చిన్న పుస్తకాలు కొన్ని ఉంటాయి. ఎవరైనా చాలా గొప్ప భక్తులు వచ్చినప్పుడు ఒక పుస్తకాన్ని ఇస్తూ ఉంటాను అనమాట వాళ్ళకి. ఇంట్లో వచ్చిన వాళ్ళకి ఆ జాకెట్ పీస్లు అవి ఇవ్వడం వల్ల కాకుండా ఇలా పుస్తకాలు ఇవ్వడం వల్ల జ్ఞానం పెరుగుతుంది. కాబట్టి మనకు కూడా మంచిది కాబట్టి అలా ఇస్తూ ఉంటాను అనమాట. కాబట్టి ఇది ఇక్కడతో ఆపేసి గురుకర్ణమయ్య గారు ఏం చెప్పారో చూద్దాం. మనం ప్రతి వారము కొంచెం కొంచెం గురువు గారిది కూడా మనం వింటున్నాం కదా, అది చెప్తాను. సో ఏమేమి రాసిందంతా చదువుతూ ఎక్స్ప్లెయిన్ చేస్తూ వస్తాను. అమ్మని పట్టుకోవటం వల్ల ముందు భయము, అనుమానము పోతాయి మనకు. అది భయము అంటే ఏంటి, నేను ఏం చెప్పాను, గణపతిని ఫస్ట్ మనకు గణపతి మంత్రం ఇస్తారు శ్రీ విద్యలో. కాబట్టి మీకు గణపతి మంత్రం ఇచ్చారంటే శ్రీ విద్యలో మీరు స్టెప్ 1లోకి వచ్చారన్నట్టే అర్థం అనమాట. గణపతిని మనము ఉపాసన చేయడం వల్ల ఏమవుతుంది, భయము, అనుమానము పోతాయి, మూలాధార చక్రం యాక్టివేట్ అవుతుంది అనమాట. మనకు చాలా భయాలు ఉంటాయి కదా, మనకి రకరకాల భయాలు ఉంటాయి, అనుమానాలు ఉంటాయి, అవన్నీ పోతాయి అన్నమాట. ద్వంద్వం నుండి ఏకత్వానికి తీసుకెళ్తుంది అమ్మ ఉపాసన. ద్వంద్వం అంటే మనకు పాపము, పుణ్యము, సుఖము, దుఃఖము ఇలా 2 ఉంటాయి ఏదైనా కూడా. అలా 2 లేకుండా ఒక దాంట్లోకే ఎప్పుడూ సుఖంలోనే ఉంటాము, ఎప్పుడూ ఆనందంలోనే ఉంటామన్నమాట. కంటిన్యూస్ జాయ్ అనమాట, అన్ఇంటరప్టెడ్ జాయ్ అనమాట శ్రీ విద్య అంటే. రీజన్లెస్ జాయ్, రీజన్ ఏముండదు కానీ హ్యాపీగా ఉంటాము. అలాంటి స్థితికి తీసుకెళ్తుంది అమ్మ. నిజంగానే మాకు ఇప్పుడు వచ్చింది, మొన్న మా సిస్టర్ వచ్చిందని చెప్పాను కదా, తను వేరే సైంటిఫిక్వి వింటామని చెప్పాను కదా నేను. వాళ్ళు 2 lakhs పే చేసి వింటున్నారు. సీక్రెట్ అని ఒక పుస్తకం నేను ఎప్పుడో చదివాను, అందులో ఉన్న విషయాలు ఆవిడ ఎక్స్ప్లెయిన్ చేస్తుంటారు రోజు కొంచెము. దానికి వీళ్ళు ఎంత కట్టారు, 2 lakhs కట్టారు. అందులో ఉన్న విషయాలన్నీ శ్రీ విద్యలో ఉన్న విషయాలే, మళ్ళా కొత్త విషయాలు ఏమీ కాదు. కాబట్టి చూడండి, వాళ్ళకి అర్థం కావడం లేదు చాలా మందికి, స్పిరిచువల్ లైన్లోకి రాలేరు. కాబట్టి సైంటిఫిక్గా ఉంది, మాకు ఇది చాలా బాగా చెప్తున్నారు, బాగా ఎక్కుతా ఉంది అని చెప్పి చెప్తా ఉన్నింది. సరే, ఎవరిష్టం వాళ్ళు, ఎవరి స్థితికి తగ్గట్టుగా వాళ్ళు బిహేవ్ చేస్తుంటారు, అంతే కదా. వాళ్ళు అంత పెద్ద డాక్టర్లు అయినప్పటికీ కూడా వాళ్ళు ఇంత పెద్ద పెద్ద విషయాలు వినడం లేదనమాట. మాకెక్కడ ఎక్కుతాయి అవన్నీ, మాకు టైం ఉండదు, అంతంత పెద్ద ఎందుకు చేతి నిండా అన్ని గాజులు వేసుకున్నావు, తగ్గించుకోవచ్చు కదా, 4 గాజులు సరిపోవా అని అడుగుతారనమాట. అట్లాంటి వాళ్ళు ఏం చెప్తాం చెప్పండి.
నేనేం చెప్పాను, మీ గురువుని నువ్వు ఫాలో అవ్వు, మా గురువుని నేను ఫాలో అవుతానని చెప్పాను నవ్వుకుంటా, అంతే, ఇంకేం చెప్పలేదు. మా సొంత సిస్టర్ అనమాట. మరి మనం ఏం చేస్తాం, మనం వింటున్నాం అంటే మనం అదృష్టవంతులు అనుకోవాలని మనకు అనిపిస్తుంది. గాజులు అలా వేసుకుని లక్షణంగా ఉండాలని అనిపిస్తుంది, కాళ్ళకు పట్టీలు పెట్టుకోవాలని అనిపిస్తుంది, చక్కగా కంటికి కాటుక రాసుకోవాలని అనిపిస్తుంది. అవన్నీ అమ్మ యొక్క లీలలు అనమాట. అమ్మ మనల్ని తనలాగా మార్చుకుంటుంది మెల్లగా. అదనమాట ద్వంద్వం నుంచి ఏకత్వానికి తీసుకెళ్తుంది అమ్మ ఉపాసన. భక్తి ఉన్నవాడికి భయం ఉండదు, భయం ఉన్నవాడికి భక్తి ఉండదు. ఇది గుర్తుపెట్టుకోండి. మీరు భయపడుతున్నారు అంటే ఇంకా పూర్తిగా మీరు భక్తి పరులు కాలేదు అనేది అర్థం చేసుకోవాలన్నమాట. అమ్మ మరి ఇక్కడ వేరే అడిగారు, కొబ్బరికాయ కుళ్ళిపోతే ఎట్లా, కొబ్బరికాయ కొట్టినప్పుడు భయపడకూడదు. అది ఏంటి, నీ చేతిలో లేదు కదా అది, కాబట్టి భయపడకూడదు అనమాట. భయం ముందు మానేసేయండి. అది అమ్మ ఇప్పుడు మీ సొంత తల్లి ఏమైనా అంటుందా, అలా జరిగితే ఏమన్నది కదా. మన తల్లి కంటే 1000 రెట్ల ప్రేమ కలిగిన జగజ్జనని మనల్ని ఏమంటుంది చెప్పండి, కొబ్బరికాయ కొళ్ళిపోతే. కాబట్టి ఆ భయం అనేది తీసేయాలన్నమాట ఫస్ట్ మనము. అంటే నేను ఎవరిని ఇక్కడ తప్పు పడుతున్నానని కాదు, శ్రీ విద్యలోకి వచ్చిన తర్వాత మనం ఎలా మారాలి, నిజంగా మనం మారుతామా అనేది చెప్తున్నాను. నన్ను చూస్తున్నారు కదా, నేను ఎంత మారిపోయాను. అసలు ఏమాత్రం భయం లేదు. అసలు ఇప్పుడు మా పాప ఫీజు గురించి ఏప్రిల్ 10th డ్యూ డేట్ ఉంది. నేనేం భయపడకుండా ఉన్నాను. ఇంకా మాకేం సెట్ అవ్వలేదు ఫీజు అమౌంట్. 80 lakhs కావాలి. అయినా నేను ప్రశాంతంగా అమ్మకు వదిలేసా. సరే నువ్వే చూసుకో, నాకు సంబంధం లేదు. మా హస్బెండ్ కూడా అంతే, సరే అమ్మ సెట్ చేస్తుంది అనుకోకుండా. ఎవరో సరే మేమిస్తాము, పాప చదువు ఆగిపోకూడదు, మేమిస్తాము. ఎట్లాంటి పరిస్థితి అంటే, ఒకవేళ ఆ ఫీజు 80 lakhs ఏప్రిల్ 10th లోపు అక్కడ డిపాజిట్ చేయకపోతే నెక్స్ట్ ఇయర్ కంటిన్యూ కావడానికి లేదు. ఇక ఎంత టెన్షన్ ఉంటుంది చెప్పండి. నేను టెన్షన్గా ఉన్నానా, నవ్వుకుంటున్నా అంతే. సరే నీది ఇది ఒక ఆట కదమ్మా, నువ్వు ఇలా ఆడిస్తున్నావు, సరే నీ ఇష్టం. నువ్వు ఒకవేళ ఆ పాప డ్రాప్ అవ్వాలని ఉంటే డ్రాప్ అయిపోని, డ్రాప్ అయితే శ్రీ విద్యను నేర్చుకోమని చెప్తాను నేను మా పాపకి. ఇప్పటికీ కూడా అదే కోరుకుంటాను, మా పాప శ్రీ విద్యలోకి రావాలి, తను అది నేర్చుకొని తరించాలి, 4 మార్కులు తక్కువైనా పర్వాలేదు, అదే కోరుకుంటాను అనమాట. సరే ఏమవుతుంది, మహా అయితే తన చదువు ఆగిపోతుంది. అంత ధైర్యం మనకు రావాలన్నమాట. మన ఇంట్లో ఉన్న పరిస్థితులన్నీ పక్కన పెట్టి అమ్మ ప్రేమలోనే ఉండాలి. అప్పుడు అమ్మాయి చూసుకుంటుంది అన్నీ. అనుకోకుండా ఎవరో వేరే వ్యక్తి సరే నేను డిపాజిట్ చేస్తాను, మీరు భయపడకండి అని చెప్పి మాకు హామీ ఇచ్చారనమాట. నిన్న అన్ని అలా అద్భుతాలు జరిగాయి. నిన్న నాకు స్లాట్ దొరికిందని చెప్పాను కదా సేవకు వెళ్ళటానికి. అట్లా అన్ని పౌర్ణమి, గురువారము, నాకు ఏది జరిగినా గురువారం రోజు జరుగుతూ ఉంటుంది ఎక్కువ. అట్లా జరిగిందనమాట. నేను కూర్చొని కాసేపు ఇంట్రాస్పెక్ట్ చేసుకోండి, మిమ్మల్ని మీరు ఆత్మ పరిశీలన చేసుకొని నేను దేనికి భయపడుతున్నాను. మనం ఎక్కువగా దేనికి భయపడతాం, మన పిల్లల భవిష్యత్తు గురించే భయపడతాం కదా ఎప్పుడు కూడా. అది కూడా భయపడకూడదు అని చెప్తారు. నా చేతికి ఇచ్చేసే అంటుంది అమ్మ. మనం ఎందుకు ఇవ్వటం లేదు చెప్పండి. మన నమ్మకం లేదు మనకి. అది మనల్ని అమ్మ పుట్టించింది, మనకు మన పిల్లలు పుట్టారు అంటే అమ్మే చూసుకుంటుంది అంతే. వాళ్ళని ఎలా పెంచి పోషించాలో, వాళ్ళకి ఏ టైంలో ఏమి ఇవ్వాలో అది ఇస్తుంది. మనం అనుకున్నది కాదు. అమ్మకి ఇంకా ఎక్కువ తెలుసు కదా మన పిల్లల గురించి, మనకంటే బాగా తెలుసు. మన పిల్లలకు కూడా ఆమె తల్లి కదా, మనకంటే గొప్ప తల్లి కదా. కాబట్టి ఎందుకు చూసుకోవచ్చు చెప్పండి. కానీ మనం ఆ ధైర్యం చేయడం లేదు. ఎలా ఉండాలి, నువ్వు సేవలో ఉండాలి, అమ్మ సేవలో అందుకే కదా నేను చెప్పాను, నిన్న క్లాస్లో కూడా చెప్పాను, అమ్మ ధీరమాతవి పెట్టుకోండి, అది పెట్టుకుంటే మీకు సేవ చేసినట్టు అవుతుంది అని. రాధిక అంత మనస్ఫూర్తిగా చేస్తూ ఉంది కాబట్టి ఆమెను చూసి వేరే ఆమె ఎవరో కనెక్ట్ అయ్యి, పాపము దాక్షాయని వారని ఆమె కనెక్ట్ అయ్యి ఆమె కూడా పెట్టుకుంటా ఉన్నారు. సో మీరందరూ బాగా పెట్టుకుని, అనిత కనెక్ట్ చేస్తూ ఉంది, రూప కనెక్ట్ చేస్తూ ఉంది, జ్యోతి చేస్తూ ఉంది, సుధా గారు ట్రై చేస్తున్నారు. ఇట్లా మీరందరూ కూడా అన్నీ సేవ బాగా చేసుకోండి. అది చెప్పేదనమాట. అదేదో నా కోసం పెట్టుకోవడం కాదు, మీకోసం, మీరు అమ్మ కోసం చేయండి సేవ. అది నేను చెప్పేదనమాట. కాబట్టి సేవ చేసుకుంటూ ఉంటే ఏమవుతుంది, మీ ఇంట్లో పరిస్థితులన్నీ అమ్మ చూసుకుంటుంది అనమాట. ఆ ధైర్యం మనకు ఉండాలి. కాబట్టి నేను పంచోపచార పూజ మీకు చెప్దాం అనుకుంటున్నాను, ఇలాగే పోస్ట్పోన్ అవుతుంది. అక్కడ నైవేద్యం సమర్పయామి అన్నప్పుడు శివశక్తుల సామరస్యంతో ఏ ఇంట్లో అయితే ఉంటారంటే, భార్యాభర్తలు ఏ ఇంట్లో అయితే ప్రేమగా గొడవలు లేకుండా ఉంటారో అదే పెద్ద నైవేద్యం అమ్మ నాకి అంటుందంట అమ్మవారు. సో నైవేద్యం మనం అక్కడ పెట్టేటప్పుడు అది తలుచుకోవాలన్నమాట. నేను ఎంతైనా సరే నా భర్త ఎలా ప్రవర్తించినా నేను కదలను మెదలను, నేను స్థిరంగా ఉంటాను, నేను అలాగే ప్రేమిస్తాను నా భర్తని అని అనుకోవాలి. మనం ఒక తల్లిలా, ఆడవాళ్ళకి ఎక్కువ ఉంటుంది ఓపిక అదంతా కదా.
కాబట్టి మనమే క్షమాగుణం అవన్నీ మనకే ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే మనం అమ్మవారి స్వరూపులము. అమ్మవారికి కూడా ఎన్నోసార్లు ఇబ్బందులు వస్తుంటాయి కదా శివుడి దగ్గర, అయినా ఎలా ఉంటుంది, తను అలాగే చలించకుండా ఉంటుందన్నమాట. కాబట్టి అది మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి మనల్ని మనము చెక్ చేసుకొని దేనికి భయం వేస్తూ ఉంది అనేది చెక్ చేసుకోమంటున్నారు. భయం వేస్తుంది అంటే మనలో భక్తి తగ్గింది అని అర్థము. అది ఛార్జింగ్ తగ్గిపోయిందని అర్థం అనమాట. మన భక్తి తగ్గిపోతూ ఉంది. అమ్మ దగ్గర మనం మాట్లాడటం లేదు. రోజు మాట్లాడండి అమ్మ దగ్గర కూర్చొని. మీకు ఏ దేవుడు ఇష్టమైతే ఆ దేవుడి దగ్గర డైలాగ్ విత్ గాడ్ అని నేర్పిస్తాం మేము చిన్నపిల్లలకి క్లాసెస్ చెప్పేటప్పుడు. అమ్మను నిజంగా గట్టిగా నమ్ముకున్న వారు ఎటువంటి పరిస్థితి ఎదురైనా భయపడరు. ప్రతి దైనందిన కార్యక్రమంలోని మనం ఏ క్షణం కూడా అమ్మను వదలకుండా ఉంటే మనం కూడా అమ్మ దర్శనం పొందగలము. టైం దగ్గర పడుతుంది, ఇంకా చాలా పాయింట్లు ఉన్నాయి. నీ జీవితంలో ఎవరైనా టాప్ 10 ప్రయారిటీ లిస్ట్ రాయండి అన్నారనుకో, ఏం రాస్తాం మనము? మన పిల్లలు, మన భర్త, మన సంసారం, ఇంకా చాలా వస్తాయి. భగవంతుడు అనేవాడు అసలు ఆ లిస్టులో ఉంటాడో లేదో కూడా తెలీదు. సో మాకు ఇక్కడ గురువుగారు ఏం చెప్తారంటే టాప్ 10లో 10 ఎవరైనా నాకు అమ్మ 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 అని రాస్తారు. అమ్మ అంటే జగజ్జనని అమ్మ. 10 విషయాలు అమ్మ అనే రాశారనుకో, వాళ్ళు నిజమైన భక్తులు, వాళ్ళు అమ్మ యొక్క బిడ్డలు అని చెప్తారనమాట. కాబట్టి ఇంటికి వెళ్ళాక చెక్ చేసుకోండి మనసులో టాప్ 10 ప్రయారిటీ లిస్ట్ ఏముంది. అది మెల్లగా ఆ ప్రయారిటీ తీసేసుకుంటూ రావాలి. లేదు అవకాశం ఇస్తుంది, ముందుకు తీసుకెళ్తుంది అంటే ఆమె ఇవ్వని, మాకు సంబంధం లేదు. మేము ఎంతసేపు భక్తిలో సేవలో ఉంటాం అంతే. అది నీ ఇష్టం అమ్మ, నువ్వేమైనా చేసుకో, నువ్వేమిచ్చినా అది ప్రసాదంగా స్వీకరిస్తాం అనే ధైర్యం ఉండాలన్నమాట. ఇవన్నీ గురు కరుణామయ్య గారు చెప్పినటువంటి విషయాలు అనమాట. ఆయన అన్ని ప్రాక్టికల్గా చెప్తారు. కాబట్టి ఇక్కడ 2 హోంవర్క్లు వచ్చాయి మనకి. మీకు భయం ఉందా లేదా అనేది చెక్ చేసుకోండి. మీరు పూజ చేస్తున్నా మీ భయం తగ్గుతా ఉందా లేదా, అది ఒక హోంవర్క్. మనం హోంవర్క్లు ఇస్తున్నాం కానీ మనం వాటి గురించి మర్చిపోతున్నారు. ఎవరో ఒకరు గుర్తు పెట్టుకోండి. నేను కూడా రాసి పెట్టుకుంటాను. ఈ వారం నుంచి నేను ఒక బుక్ పెట్టి అందులో ఏం హోంవర్క్ ఇచ్చానో రాసి పెట్టుకుంటాను. ఎందుకంటే చాలా విషయాలు మాట్లాడుకుంటున్నప్పుడు మనం మర్చిపోతాం కదా. కాబట్టి నెక్స్ట్ వీక్కి ఇంప్రూవ్మెంట్ ఏమి ఉండదన్నమాట మనలో. కాబట్టి ఇవి 2 హోంవర్క్లుగా తీసుకోండి. టాప్ 10 లిస్ట్ ఏముందో ప్రిపేర్ చేసుకోండి. ప్రతిరోజు ప్రిపేర్ చేయండి. ప్రతిరోజు సేమ్ ఆన్సర్లు వచ్చినా పర్వాలేదు. అంటే మీ ప్రయారిటీ తగ్గిందా లేదా, మీరు అమ్మకి ఎంత ప్రయారిటీ ఇస్తున్నారు, 1 నుంచి 10 వరకు ఉన్న నంబర్స్లో ఎన్ని నంబర్స్ మీరు అమ్మ అమ్మ అని రాశారు, భగవంతుడు అని రాశారు, మిగతా విషయాలు ఏం రాశారు, అవి చివరికి మెల్లగా ఉపాసన చేసే కొద్దీ అన్నీ అమ్మే అయిపోతుంది అనమాట. అది ఒక హోంవర్క్. భయం తగ్గుతా ఉందా లేదా, నేను దేనికి భయపడుతున్నాను, నేను జాతకాలంటే భయపడుతున్నాను, ఎవరైనా వచ్చి మీరు ఆ పూజ చేయి, ఇది వాస్తు బాగలేదండి, మీ ఇంట్లో ఇది ఉందండి తప్పు అంటే నమ్మేస్తున్నాను. ఎందుకు నమ్ముతావు? ఎటువంటి వాస్తు అయినా పర్వాలేదు, మీరు నమ్మరు. మా ఇల్లు వెస్ట్ ఫేసింగ్ ఉంటుంది. వెస్ట్ అసలు తీసుకోరు ఎవరు. మాకు తెలియక కొనుక్కున్నాం అనమాట. కానీ మాకేమి ఇబ్బంది లేదు. ఎందుకంటే మేము పట్టించుకోం కాబట్టి. మామూలుగా వాస్తు కూడా ఏం చెప్తారు, 1000 ఇళ్ళు కంటే ఎక్కువ ఇళ్ళు ఉన్నాయనుకో ఒక ఊర్లో, ఇప్పుడు 1000 కంటే ఎక్కువే ఉంటాయి కదా, మనవి చాలా ఎక్కువ ఉంటాయి కదా హైదరాబాద్ అంటే. కాబట్టి 1000 ఇళ్ళు దాటిన దగ్గర వాస్తు పనిచేయదు, వాస్తు పట్టించుకునే అవసరం లేదు అంటారు. నేనేం చెప్తాను, అమ్మని నమ్ముకుంటే వాస్తు అక్కర్లేదు, ఎక్కడైనా పెట్టుకో. ఎందుకు వంటింట్లో కూడా మాకు ఒక స్టూల్ ఉంది, దానిపైన అమ్మవారి ఫోటోని పెట్టాను కదా, అన్నపూర్ణదేవిది, దక్షిణం వైపు ఫేసింగ్లో ఉంది. మా అమ్మ అనిందనమాట, అయ్యో తూర్పు వైపు ఫేసింగ్ ఉంటే బాగుండేది కదా అంటే, నేను అన్నాను ఏ వైపు లేరు భగవంతుడు, దక్షిణంలో లేడా భగవంతుడు చెప్పండి. ప్రతి అణువణువున భగవంతుడే ఉన్నప్పుడు భగవంతుని ఫోటో వేరే సైడ్ పెట్టుకుంటే భగవంతుడు ఏమైనా శిక్షిస్తాడా చెప్పు. మా అమ్మకి ఆ మాట చెప్పేస్తే, అంతేలే నువ్వు అలాగే అంటావులే, నీ ఇష్టం ఎలాగైనా చేసుకో అనింది. నాకు పలుకుతుంది ఆ అమ్మవారు. నేను అలా అన్నపూర్ణదేవి దగ్గర ఒక మాట చెప్తే చాలు, బదులు సమాధానం వస్తుంది. నెక్స్ట్ డేనే నాకు దాన్ని సాల్వ్ చేసి పెడతా ఉంది. మరి ఇంకా నాకు తక్కువేముంది చెప్పండి. నేను అన్నపూర్ణదేవి స్తోత్రమే కదా ప్రతి క్లాస్లో ముందు పఠించేది, అదనమాట. కాబట్టి నేను కూడా రాసి పెట్టుకుంటాను, మీరు కూడా రాసి పెట్టుకోండి. ఆ రాసి పెట్టుకున్నది నేను గ్రూప్లో కూడా పోస్ట్ చేస్తాను. ఈ 2 హోంవర్క్లుగా తీసుకోండి. శ్రీ విద్య ఉపాసన ఎంతసేపు ఉన్నా మనం ప్రాక్టికల్గా చేసుకుంటూ ఎంత సాధన చేసుకుంటున్నాము, ఎంత మనల్ని మనం ట్రాన్స్ఫార్మ్ చేసుకుంటూ వస్తున్నాము. సో భర్త పట్ల ఎంత మాత్రం మీరు క్షమాగుణాన్ని కలిగి ఉన్నారు. ఎందుకంటే ప్రతి ఇంట్లో ఉంటాయి, భర్త ఒక మాట అంటారు, మన మనసు చివుక్కుమంటుంది. ఆ చివుక్కు మనకుండా నవ్వే స్థితికి మనం ఎప్పుడు వస్తాము,
నేనైతే వచ్చేసాను. నేను గ్రేట్గా చెప్పుకుంటున్నాను. అస్సలు ఏమాత్రం కోపం రాదు. మా ఆయన ఎట్లా మాట్లాడినా కోపం రాదు. మామూలుగా చెప్తాను అంతే, నువ్వు అలా పరుషంగా మాట్లాడద్దు, మాట్లాడితే అది మంచిది కాదు, ఇంట్లో ఉన్న ఆడవాళ్ళ మీద అలా మాట్లాడకూడదు అని చెప్తా చక్కగా, అంతే. సరే సరేలే అంటాడు అంతే. కాబట్టి అలా మనము ఇప్పుడు మీకు 3 హోంవర్క్లు ఎక్కువ ఇస్తున్నానని అనుకోవద్దండి. ఎందుకంటే మీరు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా మంచి భక్తులు కాబట్టి నేను ఇవ్వగలుగుతున్నాను. మీరు కూడా ట్రాన్స్ఫర్మేషన్ ఎంత స్థితికి వచ్చారు అనేది లాస్ట్లో మాట్లాడదురు కానీ, సరేనా? ఇది ఇక్కడితో ఆపేస్తాను. సర్వం శ్రీలలిత పరాభట్టారిక పాదా చరణారవిందార్పణమస్తు. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. గాడ్ బ్లెస్ యు ఆల్.